కర్మషట్కములో భాగమైన 6వ అధ్యాయము ధ్యానయోగము. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. పార్థ, తాను చేసిన కర్మఫలముల యందు ఆసక్తి లేనివాడును చేయదగిన పనులు చేయువాడును నిజమైన సన్యాసియు యోగియు అగును. అగ్ని ఉపాసన చేయని వాడును విద్యుక్త ధర్మమును ఆచరింపని వాడు కాదు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. అర్జున, సన్యాసమనునది తాను పరమేశ్వరునితో సంయోగము పొందుట అనగా యోగముతో సమానమేనని ఎరుగుము. ఇంద్రియ సంతృప్తి వాంఛను విడువనిచో ఎవ్వడును ఎప్పుడును యోగి కాజాలడు. 6 వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. పార్థ, అష్టాంగ యోగ విధానము కొత్తగా అభ్యసించు వానికి కర్మ సాధనముగా చెప్పబడుచున్నది. ముందే యోగము పొందిన వానికి సర్వభౌతిక వ్యాపార విరామ సాధనముగా చెప్పబడుచున్నది. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వను సజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. అర్జున, భౌతికములైన కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు గాని ఫలాపేక్షతో కూడిన కర్మల కొరకు గాని పనిచేయని వ్యక్తి యోగమునందు ఉన్నతిని పొందాడు అని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ధనంజయ, మానవుడు తన ఆత్మ సహాయముచే తనను తాను ఉద్ధరించుకోవాలి, కాని హీనస్థితిని తెచ్చుకోరాదు. బద్ధజీవికి ఆత్మమిత్రుడును శత్రువును కూడా అగును. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. పార్థ, మనసును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రము, కాని అట్టు చేయజాలని వానికి మనసు గొప్ప శత్రువుగా ఉండిపోవును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. అర్జున, మనస్సును జయించినవాడు శాంతిని పొందుటచే పరమాత్మను పూర్తిగా పొందబడినవాడు. అట్టివానికి సుఖ దుఃఖములను శీతోష్ణములను గౌరవ అవమానములను సమానములే. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. పార్థ, జ్ఞానము విజ్ఞానము చేత సంపూర్ణ తృప్తిని పొంది ఇంద్రియములను జయింపబడిన వాడిని యోగి అనవచ్చును. అట్టి వ్యక్తి ఆత్మ నిగ్రహము కలిగి దివ్యత్వమునందుండును. అతడు ప్రతి వస్తువును చిల్లపెంకు అయినను రాయైనను బంగారమైనను సమానముగా చూచును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థాద్వేష్య బాంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. అర్జున, రుజువర్తనులైన శ్రేయోభిలాషులను ప్రేమయుక్తులైన మిత్రులను తటస్థులను మధ్యవర్తులను ఈర్ష్యాపరులను చుట్టములను సాధువులను పాపులను కూడా సమబుద్ధితో చూచు వ్యక్తి మిక్కిలి విశిష్టుడుగా పరిగణింపబడును. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహః. పార్థ, యోగి ఏకాగ్ర చిత్తుడై ఏకాంత ప్రదేశమున నివసించుచు మనస్సును ఎల్లప్పుడూ శ్రద్ధతో నిగ్రహింపవలయును. అతడు కోరికల నుండి వస్తువులను కలిగి ఉండవలెనను భావము నుండి దూరముగా ఉండవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. తత్రైకాగ్రం మనః కృత్వా యత్ చిత్తేంద్రియ క్రియః
ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. అర్జున, యోగమును అభ్యసించుటకు ఏకాంత స్థలమునకు వెళ్ళి నేల మీద దర్భగడ్డి పరచి దానిని లేడి చర్మముతోడను మృదువైన వస్త్రముతోడను కప్పవలెను. ఆసనము అంత ఎత్తుగా గాని క్రిందుగా గాని ఉండక పవిత్రమైన స్థలమునందు ఏర్పరచవలెను. అప్పుడు యోగి దాని మీద స్థిరముగా కూర్చుండి తన మనస్సును ఇంద్రియములను నిగ్రహించుచు ఒకే లక్ష్యమునందు మనస్సు స్థిరము చేసి హృదయమును పరిశుద్ధము చేసుకొనుటకు యోగాభ్యాసము చేయవలెను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. పార్థ, శరీరమును కంఠమును తలను సమముగా ఉంచి ముక్కు కొనును స్థిరముగా చూచుచుండవలెను. ఈ విధముగా కలత నొందనట్టియు నిగ్రహింపబడినట్టియు మనస్సులో భయము లేనివాడై బ్రహ్మచర్య వ్రతముతో హృదయములో నన్నే ధ్యానించవలెను. నన్నే జీవిత చరమ లక్ష్యముగా చేయవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. అర్జున, ఈ విధముగా ఎల్లప్పుడూ దేహ మనో వ్యాపారములను నిగ్రహించుటను అభ్యసించుచు యోగి క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవితమునందు విరమించుటచే ఆధ్యాత్మిక లోకమును పొందును. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అధికముగా తినువానికి గాని మిక్కిలి తక్కువ తినువానికి గాని అధికముగా నిద్రించు వారికి గాని తగినంత నిద్ర లేని వానికి గాని యోగియగుటకు అవకాశము లేదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావా బోధస్య యోగో భవతి దుఃఖః. పార్థ, తినుట, నిద్రించుట, విశ్రాంతి, పనిచేయుటయను అలవాట్లయందు క్రమబద్ధుడై ఉండువాడు యోగ విధానమును అభ్యసించుటచే భౌతిక బాధలనన్నింటినీ తప్పించుకోగలడు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. అర్జున, ఎల్లప్పుడూ యోగాభ్యాసముచే కోరికలేమియూ లేకుండా తన చిత్తమును నియమించి అన్ని కార్యములలోనూ దివ్యత్వము నెలకొని ఉండునో అప్పుడతను యోగమునందు స్థిరముగా ఉన్నవాడు అని చెప్పవచ్చును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. పార్థ, గాలి లేని చోట ఉన్న దీపము కదలనట్లు నిగ్రహింపబడిన మనస్సు గల దివ్య జ్ఞాని దివ్యమైన ఆత్మయందలి ధ్యానముతో సర్వదా స్థిరుడై ఉండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తం విద్యాద్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. ధనంజయ, యోగాభ్యాసముచే యోగి చిత్తము పూర్తిగా నిగ్రహింపబడును. నిగ్రహింపబడిన మనస్సుచే ఆత్మను చూచుటయందును ఆత్మను అనుభవించి ఆనందము నొందుటయందును అతనికి గల సమర్థతచే ఈ సంపూర్ణత లభించును. అట్టి ఆనంద స్థితిలో అతడు దివ్యమైన ఇంద్రియముల ద్వారా అనుభవింపబడిన హద్దు లేని దివ్య సౌఖ్యమునందుండును.
ఈ విధముగా ప్రతిష్ఠితుడై అతడెప్పుడునూ సత్యమును విడువడు. దీనిని పొందిన తరువాత అంతకంటే అధికతరమైన లాభం ఇంకొకటి లేదని తలచును. ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు మహత్తరమైన దుఃఖముల నడుమ కూడా అతడెప్పుడునూ చలించడు. భౌతిక సంపర్కములచే కలుగు దుఃఖముల నుండి పొందబడు నిజమైన మోక్షము ఇదియే. మానవుడు నిశ్చయము తోడను విశ్వాసము తోడను యోగాభ్యాసము నందు మగ్నుడై ఆ మార్గము నుండి తొలగిపోరాదు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. అర్జున, మానసిక కల్పనల వలన పుట్టిన అన్ని కోరికలను విడిచి మనస్సుతో అన్ని వైపుల నుండి సర్వేంద్రియములను నిగ్రహింపవలెను. శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. పార్థ, క్రమముగా మెల్లగా దృఢమైన నమ్మికతో కూడిన బుద్ధితో మానవుడు సమాధి స్థితిని పొందవలెను. ఈ విధముగా మనస్సును ఆత్మయందే స్థిరము చేసి మరి దేనిని గురించి తలంచరాదు. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అర్జున, చంచలమైనట్టియు అస్థిరమైనట్టియు స్వభావము కలిగి ఉండుటచే మనస్సు ఎక్కడెక్కడో పరిభ్రమించుచున్నను మానవుడు దానిని తప్పక మరలించి ఆత్మవశమునకు తిరిగి తీసుకురావలెను. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. పార్థ, మనస్సు ఆత్మయందు నిశ్చలముగా ఉన్నచో పాపములన్నీ పోవును. దాని వలన ఈ యోగి శుద్ధాత్మ స్వరూపములో ఉండును. అప్పుడే యోగికి ఉత్తమమైన ఆత్మానుభవ సుఖము లభించును. యుంజన్నేవం సదా ఆత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అర్జున, ఆత్మ నిగ్రహము గల యోగి సర్వదా యోగాభ్యాసమునందు మగ్నుడై సర్వ భౌతిక కాలుష్యముల నుండి ముక్తుడగును. అతడు భగవంతుని ప్రేమయుక్తమైన దివ్య సేవలో సంపూర్ణ సౌఖ్యము యొక్క అత్యుత్తమ స్థితిని పొందును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శనః. పార్థ, నిజమైన యోగి నన్ను అన్ని ప్రాణుల యందును నాయందు అన్ని ప్రాణులను చూచును. నిజానికి ఆత్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తి దేవాది దేవుడనైన నన్నే సర్వత్రా దర్శించును. యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. అర్జున, నన్ను అంతటను నాయందు అన్నింటినీ చూచువానికి నేను ఎప్పుడునూ నశింపను. అతడు నాకెప్పుడునూ నశింపడు. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. పార్థ, నేనును పరమాత్మయు ఒక్కడే అని తెలుసుకొని పరమాత్మ యొక్క అర్చనాపూర్వకమైన సేవ యందు ఆసక్తుడై ఉండునట్టి యోగి అన్ని పరిస్థితుల యందును ఎల్లప్పుడును నాయందే ఉండును. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యదీ వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సుఖమందును దుఃఖమందును అందరు ప్రాణుల యందును నిజమైన సమానత్వమును చూచును అతడు సంపూర్ణుడైన యోగి. మధుసూదన, మనసు చంచలమును అస్థిరమును అగుటచే నీవు వర్ణించిన యోగ విధానము నాకు అనాచరణ యోగ్యముగను అసఖ్యముగను కనిపించుచున్నది. కృష్ణ, మనసు చంచలమును
కలత నొందించునదియు పట్టుదల కలదియు మిక్కిలి బలము కలదియు అగుటచే దానిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటే కష్టతరమని భావించుచున్నాను. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మహాబాహో అర్జున, శాంతిరహితమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టము. కుంతిపుత్ర అర్జున, తగిన అభ్యాసము చేతను వైరాగ్యము చేతను అది సాధ్యమగును. అసమ్యతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తు ముపాయతః. ధనంజయ, నిగ్రహింపబడని మనస్సు కలవానికి ఆత్మానుభూతి పొంద శక్యము కానిది. కాని నిగ్రహింపబడిన మనస్సు కలిగినట్టియు తగిన సాధనములచే యత్నించునట్టి వానికి విజయము తప్పక చేకూరును. అది నా అభిప్రాయము. కృష్ణ, మొదట శ్రద్ధతో ఆత్మానుభూతి మార్గమును అనుసరించి తరువాత భౌతిక వాంఛచే దానిని విడిచి యోగమునందు సంపూర్ణతను పొందలేని వాడు ఎట్టి గమ్యము చేరును. మహాబాహో శ్రీకృష్ణ, దివ్యత్వ మార్గము నుండి భ్రష్టుడైన అట్టి వ్యక్తి ఏ స్థితియూ లేకుండా చెదరగొట్టబడిన మేఘము వలె ఆధ్యాత్మికము భౌతికము అయిన రెండు విజయముల నుండి భ్రష్టుడై నాశనము పొందడా? మధుసూదన, ఇది నా సందేహము. దీనిని పూర్తిగా తొలగించుమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సందేహమును తొలగించుటకు నీవు తప్ప ఇతరులెవ్వరునూ కనబడుటలేదు. పార్థ, నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నాహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ, మంచి కార్యములయందు మగ్నుడైయుండు దివ్యజ్ఞాని ఈ లోకమున కాని ఆధ్యాత్మిక లోకమున కాని వినాశము పొందడు. వత్స, మంచి చేయువాడు చెడుతో ఎప్పుడునూ జయింపబడడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. అర్జున, యోగమును ప్రారంభించి భ్రష్టుడైన వాడు పుణ్యజీవుల లోకములో పెక్కు భోగములను అనుభవించి తరువాత పవిత్రుల కుటుంబమునందు కాని సంపన్నుల కుటుంబమునందు కాని జన్మించును. అథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. పార్థ, ఇంతకు ముందు చెప్పినట్లు కాక దీర్ఘకాల యోగాభ్యాసము అయిన పిమ్మట పతనము కలిగినచో అట్టి యోగి గొప్ప బుద్ధిమంతుడైన దివ్య జ్ఞానుల కుటుంబములో జన్మించును. ఇట్టి జన్మ సామాన్య జనులకు దుర్లభము కదా. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదాయికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. కురునందన అర్జున, అట్టి జన్మము పొందిన తరువాత అతడు పూర్వ జన్మమునకు సంబంధించిన బుద్ధిని పునరుద్ధరించుకొని సంపూర్ణ విజయము పొందుటకును అధికమైన అభివృద్ధిని పొందుటకును మరలా ప్రయత్నించును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పార్థ, పూర్వజన్మమునందలి అభ్యాసము చేత ప్రయత్నింపకుండానే స్వయముగా యోగ సిద్ధాంతముచే ఆకర్షింపబడును. జిజ్ఞాసువైన అట్టి యోగి కర్మ సిద్ధాంతములకు అతీతుడై ఉండును. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. ధనంజయ, అధికమైన ప్రగతిని పొందుటకు తీవ్రమైన యత్నములు చేయునప్పుడు సర్వ పాపముల నుండి విముక్తుడైన యోగి చివరకు పెక్కు జన్మములందలి అభ్యాసముల తరువాత సంపూర్ణత్వమును పొంది దివ్యగమ్యమును చేరును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః
కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. అర్జున, యోగి ముని కంటేను జ్ఞాని కంటేను కామ్యకర్మలు చేయు వాని కంటేను మహత్తరుడు. అందుచే అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. పార్థ, ఎవరైతే నా యందుండి తనలో నన్నే తలంచుచూ నాకు ప్రేమాయుక్తమైన దివ్యమైన సేవ చేయువాడు, యోగమునందు నాతో మిక్కిలి సన్నిహితముగా కలిసియున్నవాడును యోగులందరిలో అత్యుత్తమ యోగి అని నా అభిప్రాయము. కర్మషట్కములో భాగమైన 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము పరిపూర్ణం.